నెమ్మది లేని జీవితాలండి మావి అన్నవారు చాలామంది ఉంటారు. కుటుంబంలో అన్నీ ఉన్నా నెమ్మది లేని వారు ఉన్నారు. కొందరు ఏమీ లేక నెమ్మది లేకుండా ఉన్నవారు ఉన్నారు. లోకపరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ జీవితంలో నెమ్మది లేదు. జీవితంలో దేవుని వాక్యం లేదు వారికి. పిల్లలు బాగాలేనప్పుడు తల్లిదండ్రులకు చాలా నెమ్మది లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కూడా మీకు నెమ్మది లేకుండా చేస్తాయి. ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందట. దేవుని వాక్యాన్ని ధ్యానించడే కాకుండా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ లోపల కలిగిస్తుందట. ఏంటది? నెమ్మదిని కలిగిస్తుంది. జ్ఞానం లేని వారికి జ్ఞానం కలుగు చేస్తుంది. 119వ కీర్తన 130 చదివితే సామ్స్ 119 verse 130, నీ వాక్యం వెల్లడేకుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వింటుండగా మీ బ్రతుకుల్లోకి వెలుగు ఉదయించును గాక. కొత్త తెలివితేటలు దేవుడు దయచేయును గాక. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీరు చేస్తున్న పనిపాట్లో ఇంతవరకు మీ జీవితంలో లేని తెలివి మీలో పనిచేయును గాక. దేవుడిచ్చే తెలివితేటలు నువ్వు పడిన చిక్కుల నుండి బయటికి తీసుకొస్తాయి. నువ్వు పడిపోయిన స్థితి నుండి నేను లేవనెత్తుతాయి, నీకు దారి చూపిస్తాయి. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా సమస్యలు జయించాలో, నువ్వు చిక్కబడిన చిక్కుల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానాన్ని కలిగించేటువంటి తెలివితేటలు ఈ దేవుని వాక్యంలో ఉంది.